ఓటీటీ చూసే ముందు ఓసారి ఇటు చూద్దాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వరదలు వచ్చి వారం గడుస్తున్నా ప్రభుత్వ అధికారులు కన్నెత్తి తమ వైపు చూడడం లేదంటూ విజయవాడలోని వైఎస్ఆర్ కాలనీ వాసులు ఫైర్ అవుతున్నారు. ఫౌండేషన్ వారు వచ్చి ఆహారం, తాగునీరు ఇస్తుంటే ప్రభుత్వ నేతలు మాత్రం షో చేసి వెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ రెడ్డి అందిస్తారు. 40 సంవత్సరాల అనుభవం మమ్మల్ని ముంచిందని చెప్పేసి చెప్తున్నారు బాధితులు. ఒకసారి మాట్లాడదాం. వైఎస్ఆర్ కాలనీలో 4 రోజుల నుంచి కూడా ప్రాణాలను అరచేతిలో పెట్టుకున్నాం. చిన్న పిల్లలు కూడా ప్రస్తుతం బిక్కుబిక్కుమంటూ కట్టినటువంటి పరిస్థితి. ఒకసారి మాట్లాడదాం. చెప్పండి. కదా గవర్నమెంట్ స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయింది. మనకి ఏముంది ఆ కాలనీలో మీరు చూడండి, ఒకసారి వచ్చి లోపలికి వచ్చి చూడండి. డిపార్ట్మెంట్ ఉంది, గవర్నమెంట్ ఉంది. స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు. పక్కనే రాజధాని ఉంది. మరి రాజధానికి 15,000 కోట్లు ఇచ్చారు కదా, మరి అందులో రూపాయలు ఖర్చు పెడితే కనీసం బోట్ లేదు, పసిపిల్లలు తేటాకు లేదండి. మీరు చూడండి ఎంత బాధపడుతున్నా. బోట్లు ఉన్నాయని చెప్తున్నారు. ఎవరు వస్తున్నారండి? వాళ్ళ చుట్టాలను వాళ్ళకి రికమెండేషన్ వాళ్ళు తీసుకెళ్తున్నారు. అధికారులని, సామాన్యులు ఎవరు తీసుకెళ్తున్నారా? లోకేష్ గారు మాట్లాడతారు పేదవాళ్ళని నేను రాజ్యం చేస్తామని. చూడండి అక్కడ వచ్చి ఎక్కడున్నారు పేదవాళ్ళు? అమరావతిలో ఉన్నారు, ఎక్కడున్నారు పేదవాళ్ళు? ఎక్కడున్నారు? ఆ కట్ల అక్కడ అలాట్మెంట్ అని ఇవ్వాలని కదా కనీసం ఉందా లేదు? అడవిలో ఉండలేదు కదా, పక్కనే కదా, సిటీ పక్కనే కదా మనం ఉంటుంది. ఇప్పుడు నిజమేనమ్మా, మీరు ఎక్కడ అడవుల్లో ఉండలేదు కదా. ఎవరు రాలేదా మరి? ఎవరు వచ్చారండి? ఈ దాతలు వచ్చి ఆ పులిహార ప్యాకెట్లు, ఉప్మా ప్యాకెట్లు ఇస్తున్నారు వచ్చి. ఎవరో దాతలు మహానుభావులు వచ్చి ఒక్కరు ఎన్డీఆర్ఎఫ్ అన్నారు. చంటి పిల్లలు వేసుకొని వెళ్తున్నా కానీ బోట్లు పంచర్లు అయినాయి అని చెప్పేసి బోట్లు పక్కన పెడుతున్నారు. కానీ ఒక్కరు తీసుకొని వెళ్ళట్లా. చంటి పిల్లలతో బాలింతలను అయితే ట్యూబ్ల మీద ఎక్కించుకొని తీసుకొని వస్తున్నాం. ఇన్ని ఇబ్బందులు పడుతున్నాం అంటే ఒక్క గవర్నమెంట్, ఈ గవర్నమెంట్లో ఎవ్వరు పట్టించుకోవట్లే. మీరు అధికారులు నిన్న ఫస్ట్ రోజు ఉమా గారు వచ్చారండి. వచ్చి ఆడదాకా వచ్చి ఇట్లా చూసి ఊపిపోతుండే కానీ వెనక్కి వస్తున్నాయి అంటారు. కానీ అంత దూరం పోయి మళ్ళీ వెనక్కి తిరిగి వస్తున్నాడు కానీ అసలు ఏమి పట్టించుకోవట్లా. మళ్ళీ వస్తాం అని ఫౌండేషన్ వాళ్ళు వాళ్ళే వచ్చి పంచుతున్నారు తప్ప అధికారులు వాళ్ళు ఎవరైతే ఇంతవరకు అసలు ఎవరు రారా. మంత్రులు కూడా ఎవరు రాలా. ఎమ్మెల్యేలు కానీ కార్పొరేటర్లు కానీ ఎవరు లోపలికి రాలేదు సార్. అసలు మధ్యతరగతి వాళ్ళందరూ మధ్యలో ఉన్నారు. ఏదో అంత ఉన్నలు పైకి వస్తున్నారు. వాళ్ళకే ఈ బోట్లన్నీ ఎక్కిస్తున్నారు కానీ మధ్యతరగతులు మధ్యలో ఉన్నారు సార్. 50 తీసుకుంటున్నారు బోటి వాళ్ళు. బోట్లు వస్తున్నాయి కానీ 100 అయితే తీసుకెళ్తాం, లేకపోతే లేదు. స్వచ్ఛంద సంస్థల నుంచి తమకు సహాయ సహకారాలు అందినాయి కానీ ప్రభుత్వం నుంచి ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పాపన పోలేదని చెప్పేసి కూడా వైఎస్ఆర్ కాలనీ నిండా మునిగినటువంటి బాధితులు చెప్తున్నారు. 5 నెలలు, 6 నెలలు, 8 నెలలు, 9 నెలలు, సంవత్సరం లోపు పిల్లలు మన కళ్ళ ముందనే ఇప్పుడు ప్రస్తుతం భుజాల మీద వెతుకొని వాళ్ళ తల్లిదండ్రులు బతుకు జీవుడా అంటూ కూడా వాళ్ళ పిల్లల్ని ఎత్తుకొని బయటకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. శ్రీనివాసరావు, పాషం, అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, వైఎస్ఆర్ కాలనీ.